నువ్వు క్రైస్తవుడు అయినందుకు నిన్ను చులకనగా చూస్తున్నారా? నువ్వు క్రైస్తవుడు అయినందుకు అనేక మంది నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? క్రీస్తుని కలిగి జీవిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను కించపరిచి మాట్లాడుతున్నారా? నీ ఆత్మీయతను శంకించి మాట్లాడుతున్నారా? కలవరపడనక్కర్లే. నిషేధించబడినటువంటి రాయి తలకు మూలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎక్కడైతే నిషేధించబడుతున్నావు అక్కడే తలకు మూలరాయిగా దేవుడు మారుస్తాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి లేఖనాల్లో. నువ్వు మనుషుల చేత ఎంత వెలివేయబడినా నువ్వేమి కంగారపడనక్కర్లే. నువ్వు కలిగి ఉన్న నీతిని బట్టి, నువ్వు జీవిస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, నువ్వు పొందుకున్న కృపను బట్టి, ఎన్నో శ్రమల కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నప్పుడు, ఎన్నో నిందలు నీ మీద పడుతున్నప్పుడు, ఎన్నో పోరాటాలు నీకు ఎదురుగా నిలబడుతున్నప్పుడు వాటికి నువ్వు బెదరడానికి, కలవరపడడానికి వీల్లేదని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.